మొట్టమొదటి రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ రకంగా మీ అందరికీ కూడా సేవ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ప్రతిజ్ఞ చేసుకొని ముందుకొచ్చాను. ఈ రోజు కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి స్వభావంతో ఈ శ్రీకాకుళం జిల్లా పాటుపడడానికి, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చేయడానికి నేను కష్టపడి ఉంటానని, కట్టుబడి ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చూశారు, జూన్ 9వ తేదీన రాష్ట్రపతి భవన్ ముందు ప్రధానమంత్రి ఒక పక్కన, పెద్ద పెద్ద మంత్రులు, దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి మంత్రులు అందరూ కూడా ఉంటే, వాళ్ళలో చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడిగా అక్కడ ఉండి 140 కోట్ల మంది దేశ ప్రజలందరూ కూడా చూస్తుండగా ప్రమాణ స్వీకారం చేసే ఘనకం నాకు దక్కిందనంటే నేను ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పైనున్నటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు నిత్యం ఆశీర్వదిస్తూ తండ్రి లేడన్నటువంటి లోటు లేకుండా ఇంత పెద్ద ఆస్తి వదిలి వెళ్ళాడే, ఆ మహానుభావుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారికి స్మరించుకుంటున్నాను. అలాగే మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు, మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా రామ్మోహన్ నాయుడు మా కుటుంబ సభ్యుడని భావించి ఏ ఎలక్షన్లు అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే పార్టీలకు అతీతంగా అభిమానించి మీ సోదరుడిగా, మీ బిడ్డగా నన్ను చూసుకున్నటువంటి నా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకారం చేశాం. కానీ అది సగం చేసినట్టే మళ్ళీ నా శ్రీకాకుళం జిల్లా ప్రజల ముందు కూడా నేను చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, శ్రీకాకుళం జిల్లా ప్రజల అభివృద్ధి కోసం, మీ అందరి సమస్యలు పరిష్కరించడం కోసం, మన జిల్లా తాలూకా రైతులు, యువత, మహిళలు అందరికీ కూడా మంచి జీవితం ప్రసాదించడం కోసం నాకు ఇచ్చినటువంటి ఈ కేంద్ర మంత్రి పదవిని సద్వినియోగం చేసుకొని ప్రజలకి కష్టపడి అంతఃకరణ శుద్ధితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. అది శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గతంలో చెప్పాను, ఢిల్లీ వెళ్ళి ఎన్ని పదవులు అనుభవించినా గల్లీలో, శ్రీకాకుళంలో మీ గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే పెద్ద పదవి ఈ ప్రపంచంలో ఏదీ లేదనేది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా. ఈసారి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు ఇందాకే చెప్పాను, నేను మారడం కాదు, జిల్లా మారాలి, జిల్లాలో పరిస్థితులు మారాలి, జిల్లా అభివృద్ధి చెందాలి. కేంద్ర మంత్రిగా ఇక్కడ ఉన్నామనంటే శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందన్నది చేసి చూపించాలి. అదే ఛాలెంజ్గా ఈరోజు తీసుకుంటున్నాను. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాను. కేంద్ర మంత్రి అయితే 1, 2 శాఖలు వస్తాయి. మనకు ఒకటి వచ్చింది, విమానయాన శాఖ వచ్చింది, చాలా బలమైనటువంటి శాఖ. ఇచ్చిన వెంటనే మోదీ గారు ప్రత్యేకంగా పిలిపించుకొని మరి మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శాఖ కాదు ఇది, ఈ భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి శాఖ. ప్రత్యేకంగా చెప్పారు మోదీ గారు, నాకు నా ప్రతిష్టని చేతుల్లో పెడుతున్నాను. ప్రపంచమంతా కూడా మన సివిల్ ఏవియేషన్ వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూస్తుంది. అందుకే చిన్నవాడివైనా సరే 10 సంవత్సరాలుగా నీ తాలూకా కష్టాన్ని చూశాను కాబట్టి ఇలాంటి శాఖ నీ మీద పెడుతున్నాను. ధైర్యంగా పనిచేయి, నా తాలూకా సహకారం, ఆశీర్వాదం కూడా ఉంటుందని ప్రధానమంత్రి మోదీ గారు కూడా నా చేతుల్లో పెట్టడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రిగా చేశారనంటే ఏదో ఒక్క శాఖకు మంత్రి అవుతామని కాదు. కేంద్ర మంత్రి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి శాఖలన్నిటితో కూడా మాట్లాడి నిధులు తీసుకొని రావాల్సిన బాధ్యత నా మీద చంద్రన్న పెట్టారు. నాకు అనుభవం ఉంది, పరిచయాలు ఉన్నాయి. మోదీ గారి దగ్గర నుంచి ఈరోజు సుమారు 72 మంది కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరితో కూడా మంచి పరిచయం, సంబంధాలు పెట్టుకొని మన జిల్లాకి, రాష్ట్రానికి ఏ సమస్య ఉన్నా సరే కేంద్రంలో కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి తెలుగు వాళ్ళ తాలూకా వాణిని, తెలుగు వాడి తాలూకా వేడిని నిరంతరం చూపించడానికి రామ్మోహన్ నాయుడు ఎప్పుడూ కూడా మీకు ఆదుకోవడానికి కష్టపడి పనిచేస్తాడని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవాలి, అవన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా చూస్తున్నారు, పార్లమెంటులో ఎప్పుడు మాట్లాడినా మన జిల్లా, మన రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఆ అనుభవం ఉంది, సమస్యల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అందుకని
ఈ 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో ఈరోజు మీరందరూ కూడా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విలువ ఏ రకంగా ఉందో మీ అందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు. అందుకనే ఆయనకి ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే ఆయనకి నష్టం జరిగిందో, మళ్ళీ దేవుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చే విధంగా దేశం మొత్తం ఈరోజు చంద్రన్న 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 అని చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆయన్ని కూర్చొని పెట్టాడు. మరి దానికి సహకరించినటువంటి పెద్దలు, ఒక పక్కన జనసేనాని నిత్య పోరాట యోధుడు, మన జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పూర్తిగా సపోర్ట్ చేశారు. వాళ్ళ నాయకులు కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా అదే రకంగా మనతో పాటు కష్టపడి ఈరోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే ఇటువంటి రిజల్ట్ ఎక్కడా కూడా లేని స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిపించారనంటే దాంట్లో జనసేన తాలూకా పాత్ర ఉంది. అలాగే బీజేపీ నరేంద్ర మోదీ గారి తాలూకా పాత్ర కూడా ఉంది. ఆ 2 పార్టీలకి కూడా ఈ వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను.